మన దేశంలో చాలా ఎక్కువగా వినిపించే మాట కులం. కానీ నిజంగా ఆలోచించారా ఎప్పుడైనా? కులం అసలు ఎప్పుడు పుట్టింది? ఎవరు మొదలుపెట్టారు? మొదట్లో ఎలా ఉండేది? ఇప్పుడు ఎందుకు ఇంత పెద్ద సమస్యలా మారింది? ఈరోజు మనం ఈ ప్రతి ఒక్క టాపిక్‌ని ఓపెన్ చేసి నిజమేంటి అని క్లారిటీతో తెలుసుకుందాం. మరి వీడియో స్టార్ట్ చేద్దామా? వీడియో స్టార్ట్ చేసే ముందు మన వీడియోకి ఒక లైక్ ఏసుకోండి. అలాగే మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి. మరి స్టార్ట్ చేద్దామా? మన పూర్వకాలంలో ఈ క్యాస్ట్ అనే పద్ధతి ఉండేది. ఋగ్వేదలో మెన్షన్ చేశారు. అప్పటి కాలంలో ఈ క్యాస్ట్ అంటే కలర్ కేటగిరీ అని. ఆ టైంలో ఈ క్యాస్ట్ని 4 కేటగిరీస్గా డివైడ్ చేశారు. అందులో మొదటిది బ్రాహ్మణులు. అంటే వీళ్ళు పూజలు మాత్రమే చేయాలి, అలాగే వీళ్ళు విద్యను మాత్రమే నేర్చుకోవాలి అని చెప్పి. అలాగే క్షత్రియులు, వీళ్ళు రక్షించాలి, ప్రజల్ని రక్షించాలి, అలాగే రాజ్యపాలన చేయాలి. అలాగే వైశ్యులు వ్యవసాయం వ్యాపారం లాంటివి చేయాలి. అలాగే శూద్రులు సేవ పనులు. వీళ్ళు ఈ పైన ఉన్న ముగ్గురు కింద సేవ చేయాలి అని పెట్టిన వాళ్ళు ఈ శూద్రులు. కానీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అప్పుడు ఇది పుట్టుక ఆధారంగా ఉండేది కాదు, మనిషి చేసే పని ఆధారంగా ఉండేది. అంటే మన పని మారితే స్థానం మారే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు అలా లేదు. చేసే వృత్తి కుటుంబాల్లోనే కొనసాగడం మొదలైంది. తండ్రి చేసే పని కొడుకు కూడా అదే చేయడం ప్రారంభమైంది. ఇక్కడ నుంచే ఒక పెద్ద మార్పు వచ్చింది. ఏ కుటుంబంలో అయితే పుట్టావో అదే నీ కులం అనే భావన బలపడింది. ఇది ఒక్కసారిగా జరగలేదు. కొన్ని శతాబ్దాల పాటు నెమ్మదిగా మారుతూ వచ్చింది. రాజుల కాలంలో సమాజాన్ని క్రమబద్ధంగా నడిపేందుకు ఈ వర్గీకరణ ఉపయోగపడింది. కానీ అదే సమయంలో ఒక సమస్య మొదలైంది. కొన్ని వర్గాలకు అధిక గౌరవం, కొన్ని వర్గాలకు తక్కువ అవకాశాలు. ఇక్కడి నుంచి అసమానత పెరిగింది. ఆ తర్వాత బ్రిటిష్ పాలన సమయంలో పెద్ద మార్పు జరిగింది. వాళ్ళు జనగణన నిర్వహించినప్పుడు ప్రతి వ్యక్తిని కులం ప్రకారం వాళ్ళ డీటెయిల్స్ అన్ని రిజిస్టర్ చేసేవాళ్ళు. అప్పటి నుంచి క్యాస్ట్ అఫీషియల్ గా ఐడెంటిటీ అయ్యింది. ఈ బ్రిటిష్ వాళ్ళు పెట్టిన డివైడ్ అండ్ రూల్ పాలసీ వల్ల సొసైటీలో డివిజన్స్ ఇంకా స్ట్రాంగ్ అయ్యాయి. మన ఇండిపెండెన్స్ తర్వాత మన బిఆర్ అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్లో ఈక్వాలిటీని స్ట్రాంగ్గా పెట్టారు. అప్పటి నుంచి అన్టచబిలిటీ బ్యాన్ చేశారు. రిజర్వేషన్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. రాజ్యాంగాన్ని రాసినప్పుడు సమాన హక్కులకు ప్రాధాన్యం ఇచ్చారు. దీని పర్పస్ ఏంటంటే వెనుకబడి ఉన్న వర్గాలకు విద్య, ఉద్యోగాల్లో అవకాశాలు పెరిగాయి. అయితే ఇప్పటికీ కుల ఆధారిత రాజకీయాలు, వివాహాల్లో కుల ప్రాధాన్యం, సామాజిక వివక్ష కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పటి సొసైటీ మీద ఈ క్యాస్ట్ ఎలా ఎఫెక్ట్ అయింది? పాజిటివ్ ఎఫెక్ట్ చెప్పాలంటే రిజర్వేషన్ వల్ల చాలామంది లైఫ్ ఇంప్రూవ్ అయింది, ఎడ్యుకేషన్ రీచ్ అయ్యారు, అలాగే పొలిటికల్ రిప్రజెంటేషన్ పెరిగింది. ఇంకా నెగిటివ్ ఎఫెక్ట్ ఏంటంటే క్యాస్ట్ పాలిటిక్స్ పెరిగాయి, అలాగే మ్యారేజ్ డెసిషన్లో క్యాస్టే ఇంపార్టెంట్ రోల్ అయ్యింది. సోషల్ మీడియాలో హేట్ డిస్కషన్స్. క్యాస్ట్ అనేది మనుషుల్ని ఒక పిశాచిలాగా పీడిస్తుంది అనేదానికి రీసెంట్ టైమ్స్లో కోవబన్ ఇన్సిడెంట్ చాలు. ఆ ఇన్సిడెంట్ చూస్తే చాలండి ఈ క్యాస్ట్ అనేది ఎంత బలంగా పాతుకుందో అని. అసలు ఎవ్వరు చెప్పని విషయం ఏంటంటే క్యాస్ట్ అనేది వీళ్ళు ఇది వీళ్ళు అది చెప్పడానికి రాలేదు. ఆ క్యాస్ట్ని క్రియేట్ చేసింది వర్క్ డివిజన్స్ కోసం. వీళ్ళు ఈ పని చేయాలి, వీళ్ళకి క్యాస్ట్ ఇవ్వాలని చెప్పి తరాలు చేసి రావడం వల్ల ఆ క్యాస్ట్ ఇంకా వాళ్ళదే అని చెప్పి ఒక ముద్ర వేసేశారు. ఇంకా ఆ క్యాస్ట్ వాళ్ళకే ఉండిపోయింది. దానివల్ల ఇప్పుడు సమాజంలో చాలా కఠినంగా మారింది. ఈ బ్రిటిషర్స్ డాక్యుమెంటేషన్ క్యాస్ట్ని పర్మనెంట్ ఐడెంటిటీ చేసేసింది. అలాగే మోడర్న్ టైంలో క్యాస్ట్ ఎమోషనల్ టాపిక్ అయింది. అర్బన్ ఏరియాస్లో క్యాస్ట్ ఎఫెక్ట్ తక్కువ, కానీ రూరల్ ఏరియాస్లో ఇంకా స్ట్రాంగ్గా ఉంది. అయితే ఇది మారాలంటే మనం ఏం చేయాలి? ఎడ్యుకేషన్ని మెయిన్ ప్రయారిటీ ఇవ్వాలి, అలాగే ఇంటర్ క్యాస్ట్ ఫ్రెండ్షిప్స్ని ఎంకరేజ్ చేయాలి, అలాగే ఈ క్యాస్ట్ మీద జరిగే హేట్ స్పీచ్ని అస్సలు ఎంకరేజ్ చేయకూడదు. కాన్స్టిట్యూషన్లో చెప్పే వాల్యూస్ని ఫాలో అవ్వాలి. అసలు రియల్ పవర్ క్యాస్ట్లో ఏముంది? నాలెడ్జ్లో, స్కిల్లో ఉండాలి, ఉంటుంది కూడా. అలాగే ఇప్పుడు మన సోషల్ మీడియా అలా ఉంది. మంచి కంటెంట్ ఇచ్చే వీడియోస్ని ఎవ్వరూ చూడరు, కాంట్రవర్సీస్ని చూస్తున్నారు. కాబట్టి వాళ్ళు కూడా అవే పెడుతున్నారు. వాళ్ళకి తెలిసింది ఏంటంటే క్యాస్ట్ డిస్కషన్స్ వైరల్ అవుతున్నాయి కాబట్టి అవే పెడతారు. ఇంకా వ్యూస్ కోసం అయితే కొన్ని ఛానల్స్ క్యాస్ట్ని
కాంట్రవర్సీస్గా యూస్ చేస్తున్నారు. బట్ అవేర్నెస్ వీడియోస్ ఎవరు చూడరు. మీరు వ్యూస్ ఇస్తున్నారు కాబట్టి వారు దాని మీదే వీడియోస్ చేస్తున్నారు. ఇంకా మన సొసైటీ కిందకి వెళ్ళిపోతూనే ఉంది. క్యాస్ట్ అనేది మనం క్రియేట్ చేసిన సిస్టమ్, ఓకే, కానీ మనం మార్చగలిగిన సిస్టమ్ కూడా. హిస్టరీని అర్థం చేసుకుంటే ఫ్యూచర్ని బెటర్గా బిల్డ్ చేయొచ్చు. కులం అనేది మన గతంలో భాగం కావచ్చు, కానీ మన భవిష్యత్తును కూడా అదే నిర్ణయించాలా? ఒక చిన్న పిల్లవాడు పుడతాడు, అతనికి ఎలాంటి తేడాలు తెలియవు. అయితే మనం ఎందుకు నేర్పాలి వాడికి నువ్వు ఇది అని చెప్పి? సమాజం మారుతుంది, ఆలోచనలు మారుతాయి, మన మైండ్స్ మారితే చాలు. మనిషి గొప్పతనం అతని కులంలో కాదు, అతని గుణంలో ఉంటుంది, అతని మనసులో ఉంటుంది. భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.